ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ పక్షాన నమస్సుమాంజల్తో స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ద యంగెస్ట్ అండ్ సెకండ్ ఉమెన్ హిప్నాటిస్ట్ ఆఫ్ ఇండియా సరోజారాయ్ గారి హిప్నాటిజం షోకి విచ్చేసి మీలో ఉత్సాహాన్ని నింపేందుకు త్వరలో సరోజారాయ్ మీ ముందుకు రాబోతా ఉంది. అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీమతి హిప్నో పద్మా కమలాకర్ గారిని వారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. హిప్నాటిస్ట్గా జాతీయ స్థాయిలో వారు అత్యుత్తమ అవార్డును అందుకున్నారు. అది భారతదేశ ప్రభుత్వం చేత స్త్రీ శక్తి అవార్డును అందుకున్నారు వారు పద్మా కమలాకర్ గారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాను. సామాజిక అస్త్రం అంటూ ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలకి పాశుపతాస్త్రాన్ని అందించిన అధినేత వారు మంచాల సాయి సుధాకర్ గారు. పుష్పగుచ్చాన్ని అందిస్తూ స్వాగతాన్ని తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంద్రజాలికులు సామల వేణుగారిని ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఆహ్వానిస్తున్నాం. వారికి వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సామల వేణుగారు వారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి సూత్రధారి పాత్రధారి ఆయనే హిప్నో కమలాకర్ గారు. ఆయన దేశంలోనే పేరెన్నికగన్న హిప్నాటిస్ట్. ఈనాడు దేశంలో హిప్నాటిస్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది పేరు ఒక్కదే హిప్నాటిజంలో వారు హిప్నో కమలాకర్ గారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా వారి మాట ఒక తూటాలాగా మనందరూ హృదయాల్లో కూర్చుకొని పోతూ ఉంటుంది. వారి వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా మానస గారిని కోరుతా ఉన్నాను. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన మిమిక్రీ కళాకారులు మిమిక్రీ శ్రీనివాస్ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. వారిని రాజు గారు వారి పుష్పగుచ్చాన్ని అందిస్తూ స్వాగతాన్ని తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. తోట రాజేశ్వరరావు గారు వీరు ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు. వీరు సిడ్నీలో వివిధ తెలుగుకు సంబంధించిన తెలంగాణ ప్రజలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా హిమకతి కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈనాటి కార్యక్రమ హీరోయిన్ సరోజారాయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారిని సవినంగా ఆహ్వానించాల్సిందిగా వారి మిత్రులు ఉన్నారు ఇక్కడ, వారి కళాశాల మిత్రులు. ఓకే, మన ముఖ్య అతిథి మంచాల సాయి సుధాకర్ గారికి, అలాగే సామల వేణు గారికి, మిమిక్రీ శ్రీనివాస్ గారికి, హిప్నో కమలాకర్ గారికి, ఈరోజు మనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని తెలియజేసే హీరోయిన్ సరోజారాయ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ వారికి, మీడియా వారికి, పెద్దలకు అందరికీ నా నమస్సుమాంజలు. మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడానికి ముఖ్య కారణం మా పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
ఇప్పుడిప్పుడే మన అతిథులందరూ కూడా జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. వారు దీపవతి అని అంటారు. ఒక దీపం వేల కొద్ది దీపాలను వెలిగిస్తుంది అంటూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మరింత సరోజరాయ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆమె మరింత ప్రఖ్యాతి చెందాలని కోరుకుంటూ వారు ఈ జ్యోతిని వెలిగించారు. ఆ జ్యోతులన్నీ కలకాలం సరోజరాయని ఆశీర్వదిస్తూ ఈ సమాజంలో మార్పును తీసుకొని రావడానికి హిప్నాటిజం మరింత ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. పర్సనాలిటీ కేర్ గురించి క్లుప్తంగా కొన్ని మాటలు. మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించడం, చెడు అలవాట్ల నుంచి విముక్తులను చేయటం. దీనికి హిప్నాటిజం అనేది ఒక చక్కటి కీ లాంటిది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోతుంది. దాంతో ఈ మానసిక సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. భయం, ఆందోళన, కంగారు, ఒత్తిడి, బాగా స్ట్రెస్ ఫీల్ అవటం, ప్రతిదానికి మొండిగా బిహేవ్ చేయటం, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం, నిద్ర పట్టకపోవటం, అతిగా నిద్రపోవటం, ప్లస్ ఇంట్లోంచి పారిపోవటం, ఏ పని చేయకపోవటం, ప్లస్ ఎక్కువగా తినేయటం, తక్కువగా తినటం, అసలు నిద్ర పట్టకపోవటం, లేకపోతే హెవీగా నిద్రపోవటం, ఇలా అనేక సమస్యలతో ఈరోజు 10 మందిలో ఒక 6 మందికి ఈ సమస్యలు ఉంటున్నాయి. ఇక పిల్లల విషయాన్ని చూస్తే చదువు అనే 3 అక్షరాల పదాన్ని పట్టుకొని ఈ సమాజం బాగుపడే విధంగా పిల్లలు ముందుకెళ్ళాలని మనం ఆశిస్తున్నాం. కానీ నేటి పిల్లలు ఈ మానసిక సమస్యలు, రుగ్మతలకి 10లో 5% పిల్లలకి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అన్నీ ఉండి అనాథలుగా ఉంటుంది ఎవరు అంటే పిల్లలే. కాబట్టి పిల్లల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదే ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, లవ్ పేరు చెప్పి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంట్లోంచి పారిపోవటం, మొండిగా బిహేవ్ చేయటం, బాగా చదివే పిల్లలు కూడా చదవటం మానేయటం, ప్లస్ సెల్ ఫోన్లు పట్టుకోవడం, సెల్ ఫోన్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళమంటాం మానేయటం, ప్లస్ చదవడం మానేయటం, అతిగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ప్లస్ ఇంట్లోంచి పారిపోతున్నారు, బెదిరిస్తున్నారు, మొండిగా బిహేవ్ చేస్తున్నారు. దీని అంతటికీ కారణం కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటమే. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఈ మధ్యన విడాకులు కేసులు బాగా పెరిగిపోయాయి. దాంతో అసలు విలువలు అనేవి ఎటుపోతున్నాయో ఏంటనేది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే శరీరానికి దెబ్బ తగిలితే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, మనసుకు దెబ్బ తగిలితే మటుకు తర్వాత చూద్దాంలే అని చెప్పి సివియర్ అయిపోయాక అప్పుడు తీసుకెళ్తున్నాం. అప్పుడు జీవితాంతం మెడిసిన్ వాడే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మానసిక సమస్యలు ఏ వ్యక్తికి ఉన్నా సరే వెంటనే గుర్తించి దానికి తగిన విధంగా పరిష్కరించే దిశగా ఆలోచిస్తానని ఆశిస్తున్నాను. ఎందుకు అంటే ఈ సమాజంలో మానసిక సమస్యలతోటి ఎక్కువ బాధపడుతున్నారు. ఇంతకుముందు పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ చేసేవారు, దాంతో చాలా ప్రశాంతంగా ఉండేవారు. కానీ వాళ్ళు చేసే కౌన్సిలింగ్ ఇప్పుడు మేము చేస్తున్నాం, మాలాంటి సైకాలజిస్టులు చాలామంది చేస్తున్నారు. కాబట్టి మానసిక సమస్యల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఆ మధ్యన పైలట్ని కూల్చేశాడు. ఎందుకు కూల్చేశాడంటే మానసిక సమస్య తీవ్రతంగా ఉండటం వల్లే. అలాగే దీపికా పడుకునే కూడా చెప్పడం జరిగింది, తను తీవ్రంగా డిప్రెషన్తో బాధపడుతుంటే చక్కగా సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి తన సమస్యని పరిష్కరించుకొని ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉంది. సో కాబట్టి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించండి. భారతదేశ 2వ మహిళా స్టేజీ ప్రొడ్యూస్ట్గా, ద యంగెస్ట్ స్టేజీ ప్రొడ్యూస్ట్ ఆఫ్ ఇండియాగా ఈరోజు ప్రదర్శన ఇవ్వబోతున్న సరోజారాయ్ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతున్న నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత సాయి సుధాకర్ నాయుడు గారికి, అలాగే నాకు అత్యంత ఆత్మీయులు, ఇంద్రజాల రంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు స్వీకరించినటువంటి మెర్లిన్ అవార్డు గ్రహీత సామల వేణు గారికి, అలాగే మన భారతదేశం తరపున ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈయన మా భారతీయుడు, మా భారతీయ కళాకారుడు సగర్వంగా చెప్పుకుంటూ
మన భారతదేశం తరఫున ప్రపంచం మొత్తం మన దేశం పంపించే ఒక గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ నా ప్రియమిత్రుడు మిమిక్రీ శ్రీనివాస్ గారికి, అలాగే తోట రాజేశ్వరరావు గారు మన స్వదేశం నుంచి విదేశాలు వెళ్ళినా ఆ విదేశాల్లో మన స్వదేశీ సంస్కృతిని కళల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సార్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కుమార్తెకు పుట్టినరోజు సందర్భంగా తను అనుకున్న లక్ష్యాలు దూసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుతూ ఈరోజు ఈ ప్రోగ్రాం నేపథ్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి హిప్నోటిజం రంగానికి వారసులు అంటూ ఎవరు ఉండరు. హిప్నోటిజం రంగం అనేది విశ్వజనీయతమైనది. దీంట్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. తను కేవలం మేము ఎందుకు హిప్నోటిజాన్ని ఉపయోగించామో ఆ ఆశయాలు లక్ష్యాల కోసం నేను నీ బాటలో నడుస్తాను డాడీ, నేను హిప్నోటిజం ప్రోగ్రామ్ తనకు తానుగా రావడంతో మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తున్నాను. వాస్తవానికి హిప్నోటిజం అనేది బలవంతంగా నేర్పేది కాదు, బలవంతంగా చేయించేది కాదు. ఓకే, మ్యాజిక్ అంటే ప్రాక్టీస్ చేసేయచ్చు. బట్ హిప్నోటిజం అంటే స్పాంటేనియస్గా మాట్లాడే తత్వం ఉండాలి, సందర్భోచిత సూచనలు ఇస్తారు కానీ సాధ్యం కాదు. హిప్నోటిజం అంటే చాలామంది మాయనో మంత్రమనో తంత్రమనో అతీత శక్తులు అద్భుత శక్తులు అనుకుంటూ ఉంటారు. ఇది మాయ మంత్రాలకు అతీతమైన ఒక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం, మనసుకు సంబంధించిన మహోన్నతమైన విజ్ఞాన శాస్త్రం. దీని మన భారతదేశంలో మొట్టమొదటి ప్రాచుర్యం తీసుకొచ్చింది మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన అబ్రహాం థామస్ కోవర్. ఆయన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో విజ్ఞాన శాస్త్రాలను అత్యున్నతంగా వాటి నుంచి లబ్ధి పొందడానికి హిప్నోటిజం ఉపయోగించవచ్చని చేసింది కోడూరు నాగరాజు గారు. ఆయన 30 ఏళ్ల వయసులోనే చనిపోవటం జరిగింది. ఆ తర్వాత కోవూరు ఆశయాల్ని నాగరాజు గారి స్ఫూర్తిని కలగలిపి సామాజిక సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక రాజకీయ చైతన్య దిశగా ప్రజలను నడిపించేందుకు నేను ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టి దేశవ్యాప్తంగా వేలాది ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవంగా 13 ఏళ్ల వయసు నుంచి నేను అధ్యయనం చేసిన, 16 ఏళ్ల వయసు నుంచి హిప్నోటిజం ప్రాక్టీస్ మొదలుపెట్టిన, 18 ఏళ్ల వయసులో నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రోగ్రామ్స్ చేశాను. ఓకే, ఆ తర్వాత సరిగ్గా నాకంటే 1 సంవత్సరం ముందే నా కూతురు వాస్తవానికి తను గత 6 నెలలుగా ఊబులు నూరుతుంటే నాతోటి పాటు ఉంటే తప్ప నువ్వు స్వతంత్రంగా చేయాలంటే ఇది మెదడుతో ఆడుకునే ఆట. ఓకే, ఏమాత్రం తేడా వచ్చి ఇబ్బంది అవుతుంది, చట్టపరంగా కూడా మనం జాగ్రత్తగా ఉండాలని నేను ఈ 18 కంప్లీట్ అయిన తర్వాత నువ్వు తప్పనిసరిగా ఇండివిజువల్ షో చేయొద్దుగానంటూ గత 6 నెలలుగా కోస్తా ఆంధ్రాలో సుమారు 10 ప్రోగ్రామ్స్ తను చేయడం జరిగింది నాతో పాటు. ఓకే, అసలు ప్రోగ్రాంలో అత్యంత కీలక పాత్ర వహించింది. ఈరోజు నా ప్రమేయం లేకుండా తను స్వతంత్రంగా ప్రదర్శిస్తుంది కాబట్టి మీరందరూ తనని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, మేడం, లేడీస్ అండ్ జెంట్లమెన్, హిప్నోటిజం అనేది విద్య, వైద్య, నేర పరిశోధన, న్యాయ విచారణ, మిలిటరీ గూఢచార వ్యవహారాలు ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది, ఏ సందర్భంలో దీన్ని ఏ విధంగా ప్రయోగించవచ్చు అనేది అది నా కూతురు సంబంధించిన సబ్జెక్ట్, ఈరోజు నా సబ్జెక్ట్ కాదు. కాబట్టి తనే మీకు మాటలతో కూడిన చేతలతో కూడిన మాటలతో మీకు వివరిస్తుంది. గతంలో మీరు హిప్నోటిజం ప్రోగ్రామ్ చూసారో చూడలేదు నాకు తెలియదు. చాలా మందికి హిప్నోటిజం అంటే సరే ఐడియా ఉండదు. చాలా కాలంగా హైదరాబాద్లో గత 11 ఏళ్లలో నేనే అతి ఎక్కువ ప్రోగ్రామ్ చేశాను, మరి ఎవరు చేయలేదు హిప్నోటిజం షోస్. ఓకే, వాస్తవానికి గతంలో చేసామని చెప్పుకున్న వాళ్ళు తప్ప ప్రజల్లోకి వెళ్ళి స్పాంటేనియస్గా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలా చేసిన ఏకైక వ్యక్తి హైదరాబాద్ నుంచి గుంటూరులో జరిగిన మినీ మహానాలో ప్రోగ్రామ్ వేయడానికి వెళ్తే ట్రైన్లోనే బ్రెయిన్ హెమరేజ్ చనిపోయారు. ఆయనే కోడూరు నాగరాజు గారు. ఆయన స్ఫూర్తితోనే ఈ ఫీల్డ్లోకి వచ్చి సవినయంగా మనవి చేస్తూ నా కుమార్తె చేసే ప్రోగ్రామ్ మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విశిష్ట అతిథి సామల వేణు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదికని అలంకరించిన పెద్దలకి, అలాగే ఇక్కడ హిప్నోటిజం మీద ఉన్న చదువుతున్నా కానీ హిప్నోటిజం అవేర్నెస్తోన కానీ హిప్నోటిజం అని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. మా హిప్నో కమలాకర్ గారు ఇంటి పేరుతో సహా హిప్నో అని పెట్టేసుకున్నారు. సో కొందరు అరుదైన కళాకారులు అలాగా చేస్తుంటారు. బట్ ఈ సైంటిఫిక్ దీనికి కూడా ఎవరు కూడా అట్లాగా హిప్నో అని ఇంటి పేరు పెట్టుకోలేదు. వారు హిప్నో కమలాకర్ అని చెప్పేసి కమలాకర్ అంటే కూడా మేము గుర్తుపట్టాము. హిప్నోటిజం అనగానే కమలాకర్ అని ధోరణిలో తీసుకొచ్చిన మా కమలాకర్ గారు దీన్ని హిప్నోటిజం యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా వారు చాటింపు చేస్తున్నారు. దీన్ని ఈ హిప్నోటిజం అనేది ఏంటో వారి ద్వారా ఇప్పుడు ప్రదర్శన ద్వారా మీకు అవేర్నెస్ వస్తుంది. వారు అన్నట్టుగా మ్యాజిక్
సాధన. మ్యాజిక్ అన్నది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడం మాత్రమే. దీనికి మంత్రాలు తంత్రాలు ఏమీ ఉండదు. ఇది మీకు ఇష్టం లేకున్నా కూడా మ్యాజిక్ ద్వారా మిమ్మల్ని ఇష్టం చేసుకోవచ్చు. కానీ ఈ హిప్నాటిజం అనేది ఇట్స్ అ రియల్లీ ప్యూర్లీ మైండ్ గేమ్. మీకు ఉన్న మానసిక రుగ్మలను కూడా వాటిని తొలగించాలంటే ఏకైక దారి హిప్నాటిజం ద్వారానే. దీనికి మందులు ఇంజెక్షన్స్ లాంటివి ఏమీ ఉండవు, నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా. సో అలాంటిది హిప్నాటిజం మనం ఇతర దేశాలలో హిప్నాటిజం చేసేసుకుంటే మనం ఆపరేషన్ ముందుగా అనస్థెసియా ఇచ్చుకుంటాం. కానీ వేరే కంట్రీస్లలో ఆపరేషన్ ఈవెన్ డెలివరీస్ కూడా వాళ్ళు చేసేది హిప్నాటిజం చేసేసుకొని అనస్థెసియా లేకుండా ఆపరేషన్ చేయించుకుంటారు. సో దట్ ఈస్ వాట్ డిఫరెన్స్. ఇన్ అదర్ కంట్రీస్ అంతగా యాక్టివ్గా వాళ్ళు దాన్ని డిప్లొమా కోర్సులు ఎడ్యుకేట్ చేస్తున్నారు. మన దగ్గర ఇంకా భారతదేశంలో ఈ హిప్నాటిజం అనేది ఒక సబ్జెక్టుగా అన్ని సైన్స్లో యాడ్ చేస్తే అప్పుడు నిజంగా ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. లైఫ్లో వాళ్ళు ఎంతో బాగుపడే మెరుగుపడే లక్షణాలు ఈ హిప్నాటిజం ద్వారా ఉంటుంది. సెల్ఫ్ హిప్నాసిస్ నేర్చుకోవడం కోసం ఎన్నో అవకాశాలు ఉంటాయి. తద్వారా మనకి రిలాక్సేషన్ అనేది ఇంకా దేని ద్వారా ఉండదు. ఈ సెల్ఫ్ హిప్నాటిజం చేసుకోవడం వల్ల మీకు అంటే ఒక్కసారి అనుభవించిన తర్వాత మీకు సెల్ఫ్ హిప్నాటిజం నేర్చుకుంటే తద్వారా మీకు దానికి ఉన్న ఫలితాలు మీరు జీవితంలో నిజంగా ఆ అనుభూతి పొందితే అసలు ప్రపంచమే ఒక దీనిలో మీ చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. అంత శక్తి అందులో ఉంది. సో కాబట్టి మీరు దయచేసి హిప్నాటిజం కోసం తెలుసుకొని 10 మందికి చెప్పి, స్పెషల్లీ స్టూడెంట్స్కి చెప్పి వాళ్ళని ఇప్పటి నుంచి వాళ్ళని ఒక దారిలోకి రావడానికి కోసం అవకాశం ఉండే ఈ హిప్నాటిజం కళ. దీన్ని అంటే జనరల్గా ఈ మనం బాగున్నాం అనుకుంటాం, హెల్తీగా ఉన్నాం, నా 2 కాళ్ళు ఉన్నాయి, తలకాయ ఉంది, కళ్ళు ఉన్నాయి, స్మార్ట్గా అన్నీ బాగున్నాయి అనుకుంటాం మనం. కానీ ఆ లోపాలు ఏంటో మనకు తెలియవు, ఆ మచ్చ ఏంటో మనకు తెలియదు. కానీ ఈ హిప్నాటిజం ద్వారా మీరు ఆ మచ్చని దూరం తెలుసుకొని ఆ న్యాయం చేయించుకో అవకాశాలు ఇందులో ఉంటాయి. అది అంటే మీకు నేను మెజిషియన్ సామలు కాబట్టి మీకు నేను మ్యాజిక్ ద్వారా మీకు నేను చూపిస్తాను అది ఎలా ఉంటుందనేసి. మీరు నిజానికి నా దగ్గర ఒక రుమాలు ఉంది. ఈ రుమాలు ఏ రంగులో ఉంది? తెల్లనిది, దానికి ఎలాంటి మచ్చ లేకుండా ఉంది. మీ అందరూ కూడా ఇలాగే ఉన్నాము అని అనుకుంటాం మనం. కానీ మనకున్న లోపల మానసికంగా ఉన్నవి బయట కనిపించవు. కాబట్టి అది ఏంటో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇటువైపు కూడా ఏమీ లేదు, ఇటువైపు ఏం లేదు, ఇటువైపు కూడా ఏమీ లేదు. ఓకే, నా జస్ట్ ఈ తెల్లని హ్యాంకీ నుంచి నేను మీకు అంటే ఎలాగో ఏంటి అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తుండగా ఒక చిన్న హ్యాంకీ బయటకు వస్తుంది, రెడ్ కలర్ది. అంటే ఈ మచ్చ లాంటిది ఇలాగా మనలో ఉంటుంది. మనం చూస్తే మీకు మామూలుగా ఉంటుంది. సో ఈ విధంగా బయటికి తీసి దాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేసే ఈ హిప్నాటిజం, ఈ యొక్క సైన్స్ డెమోన్స్ట్రేటివ్ ఆర్ట్ని మీరు దయచేసి దాన్ని అవలంబించుకొని ఆనందపరిచి ఇప్పుడున్న లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న మన ఈరోజు పుట్టినరోజు వారిది. అంతేకాకుండా మనం ఎంతగా ఆదరిస్తున్న ఈ సమాజంలో ఈ మధ్యనే ఒక కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది కార్పొరేట్ సెక్టర్లో. యంగ్స్టర్స్ అందరు కూడా కంపెనీ సీఈఓస్ అయిపోతున్నారు. 28 years, 30 years, 35 yearsలోనే ఒక కంపెనీ సీఈఓ కావాలంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసాలి, మైండ్కి వాళ్ళు ఎంత పని చేసుకొని పెట్టుకోవాలి, సో స్టడీస్లో కూడా పర్ఫెక్ట్ ఉండాలి. అలాంటిది ఈ యంగ్ స్టేజ్లో తన హిప్నాటిజం రంగంలో ఎంటర్ అయ్యి ప్రవేశం తీసుకొని ఈ హిప్నాటిజం రంగంలోకి అందరినీ చేతనంతం చేయాలని చెప్పేసి ఈ మధ్య ఎన్నో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. నేను లాస్ట్ టైం కూడా ఫంక్షన్ అటెండ్ అయ్యాను. తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ఫుల్ హాల్ ఫుల్ ఉంది. అసలు నేను బయటికి వెళ్దాం అనుకుంటే బయట మన ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో ఆ విధంగా తయారైన సభలో 2 నిమిషాల్లో బయటికి వెళ్ళాల్సింది నాకు దాదాపు 40 minutes పట్టింది.
అందరిని ఎక్స్క్యూజ్ అనుకుంటూ పోవడం కోసం అంత ఫుల్గా ఉండి, అంటే జనాలకి హిప్నోటిజం అంటే ఏంటి అనేది ఒక మీ చైతన్యవంతం తీసుకురావడం కోసం కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళు దీనికి దోహదపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అభినందిస్తూ, స్పెషల్గా ఈరోజు మా హీరోయిన్కి కూడా హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ వారికి నేను శుభాభినందనలు చేస్తూ, కంప్లీట్ ఫ్యామిలీ వన్స్ అగైన్ గ్రీట్ చేస్తూ, హిప్నో కరుణాకర్ గారికి అట్లాగే ఫ్యామిలీ అందరికీ కూడా నేను మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. తోట రాజేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చుంది. Very much for Samala Venugaru for inviting me to this as one of the chief guests here. I'm not really very prepared for this one because it's really very impromptu and I'm not prepared for this speech. But anyway, I don't want to discourage anyone here. I'm really thanks very much for everyone for being part of this the program, and thank you very much anyway. Thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. అంటే వేదిక మీద ఉన్న ఫలానా అని చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేయడం కంటే కొంత టైం సేవ్ చేయొచ్చు. కాబట్టి సంప్రదాయ భీరువుకు అస్వతంత్ర వితంతువుకు వసంతం రాదు, సాహసి కానివాడు స్వర్గానికి జీవన సమరానికి పనికిరాడన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఎంతసేపు సంప్రదాయాలు పట్టుకుని వేలాడుతుంటే ఏనాటికి మనం ముందుకు పోలేము. అందుకని నేను ఎప్పుడు కూడా సంప్రదాయాన్ని వ్యతిరేకించడం కాదు, కానీ పనికిరాని సంప్రదాయాలు వదిలించుకోవడంలో ముందుంటానని మనం చేస్తున్నాం. మనిషి బోళ్ళంతా అభివృద్ధి సాధించాడని చెప్పుకుంటున్నాం. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఇది అభివృద్ధి అనుకుంటున్నాం. మానసికంగా ఎంత అభివృద్ధి చెందాడనేది ఒక్కసారి చూస్తే చాలా చాలా బాధ కలుగుతుంది. ఆ మానసికమైన తక్కువ స్థాయి నుంచి తిరిగి పుంజుకుని మనిషి ఎదగడానికి కావలసిన ఒకే ఒక్క అవకాశం మనోవిజ్ఞాన శాస్త్రం అందిస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మొదటి మలుపు తిప్పిన, నాకు తెలిసి నేను అంగీకరించి, నాకు నచ్చి నేను ఒప్పుకునే, వేరే వాళ్ళు కాదనని సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం, సైకో ఎనాలిసిస్ ప్రిన్సిపల్. దాని నుంచి డాక్టర్ మిల్టన్ హెచ్. దాకా వచ్చేసరికి తనకి చిన్నతనంలో కలిగిన పోలియో వల్ల కలిగిన అంగవైకల్యాన్ని కూడా తనంతటనే క్యూర్ చేసుకోగలిగాడు సెల్ఫ్ హిప్నాసిస్ ద్వారా. అంత శక్తి ఉన్న మనస్సుకి మనం సరైన వ్యాయామం ఇవ్వట్లేదు. మెడిటేషన్ అంటాం కదా, ఆ మెడిటేషన్ కూడా ఈ ట్రాన్స్ లాంటిదే నాకు తెలిసి. ఎందుకనంటే చాలామంది అడుగుతారు, మా కమలాకర్ గారు చెప్పకపోవచ్చు, మా స్వర్గీయ నాగరాజు చెప్పకపోవచ్చు, హిప్నటిస్ట్ స్టేజ్ మీద ప్రదర్శన చేసేటప్పుడు మర్చిపోవచ్చు, వాళ్ళకి తెలియక కాదు. అసలు ట్రాన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే నేను ఒకటే మాటలో చెప్తాను. మనకిష్టమైన పుస్తకం చదువుతూ లేదా మనకిష్టమైన వీడియో ఏదో చూస్తూ మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఆ ట్రైన్ సౌండ్ కానీ, ఆ పల్లెలు అమ్ముకునేవాడు, బఠాలు అమ్ముకునేవాడు మాట్లాడుకునేవి కానీ, పక్కన ప్రయాణికులు కానీ, ఏ స్టేషన్లో ఆగింది, ఏ స్టేషన్లో బయలుదేరింది కానీ మనకి తెలియదు. తర్వాత సడన్గా ఆ పుస్తకం చదవడం మనం ఆపేసి ఎక్కడ వచ్చామంటే అప్పుడే మనం ఫలానా ఊరు దాటిపోయామని ఆశ్చర్యపోతాం. ఆ స్థితి ట్రాన్స్. అలాంటి స్థితిలో చేరుకోవడానికి కావలసిన శిక్షణనిచ్చే మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని ఔపూసన పొట్టిన హిప్నటిస్టులు మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా తక్కువ మంది అంటే లేరు చెప్పాలంటే. హిప్నటిస్టులో చలామణి అయ్యేవాళ్ళు చాలామంది. హిప్నటిజాన్ని శ్వాసించి హిప్నటిజమే తన జీవితం, హిప్నటిజమే తన ఆశ, తన భవిష్యత్తు అని చెప్పి నమ్మి 18 ఏళ్ల వయసులో ఈ ప్రదర్శనలు చేపట్టి. ఎందుకనంటే హిప్నటిజం ట్రీట్మెంట్ కాదు, హిప్నటిజం ఒక రొటీన్ వైద్య విధానాలు లాంటిది కాదు అని చెప్పడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంట్లో కూర్చుని పేపర్లో ప్రకటనలు ఇచ్చుకుంటే, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ప్రజలకు అర్థం కాదు. అందుకని వేదిక మీద స్టేజీ హిప్నటిజం పేరుతో ప్రదర్శన చేయక తప్పదు. దాంట్లో వినోదం ఉంటుంది, విజ్ఞానం మేళవించి ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది. ఇలాంటి రకరకాల అంశాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి జోడించి ఆ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక శాఖ అయిన హిప్నోటిజంని వేదిక మీద ప్రదర్శించడం చాలాసార్లు, ప్రతిసారి ఛాలెంజ్తో కూడిందే. అలాంటి ఛాలెంజెస్ ఎన్నో స్వీకరించి ఆ రోజుల్లో నాగరాజు గారు,
ఆ తర్వాత ఆయన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని హేతువాద ఉద్యమానికి పితామహుడు లాంటి వాడైన కేరళ జాతీయుడు, శ్రీలంకలో పెరిగి శ్రీలంకలో చాలా కాలం తన జీవితాన్ని గడిపిన డాక్టర్ అబ్రహాం థామస్ కోవూర్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అభ్యుదయ భావాలతో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కొత్త పుతులు తొక్కిస్తూ వందలాదిగా పుస్తకాలు ప్రచురించి ప్రజలందరికీ కూడా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాల్ని సులభంగా అందుబాటులోకి తెచ్చిన కమలాకర్ గారు అభినందనీయులు. అలాగే వారి సతీమణి పద్మ గారు ఇద్దరూ కలిసి హిప్నటిజం చేస్తూ వారి అమ్మాయిని కూడా సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ తను ఇష్టపడి ఎంచుకున్న రంగం అది. అందరూ ఇంజనీరింగ్ అంటారు, అలా చేయకుండా దీంట్లోకి వచ్చింది. అలా రావడాన్ని కూడా స్వాగతించి తను ఈరోజు హిప్నటిజం నేర్చుకుని హిప్నటిజం ప్రదర్శిస్తానంటే దానికి వెన్నుదండుగా ఉండి ఇవాళ తన చేత తన పుట్టినరోజు సందర్భంగా వేదిక మీద ఒక ఛాలెంజింగ్ లాంటిది. ఎందుకంటే ఎంతమంది ట్రాన్స్లోకి ఎడతారో లేదో తెలియదు, ఎంతమంది సజెషన్స్ని అంగీకరిస్తారో లేదో తెలియదు. అయినా సరే అదొక ఛాలెంజ్గా తీసుకుని చేయడం అంటే బోల్డంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉన్న మా సరోజకి అభినందన తెలియజేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన ఒక శాఖ, దాన్ని సమర్థంగా నిర్వహించగలిగే వాళ్ళు మాత్రమే దీంట్లో నిలబడతారు. అలా ఎంతకాలం తట్టుకుని నిలబడిన కమలాకర్ గారు, పద్మా కమలాకర్ గారు ఇక ముందు నిలబడిపోయి తల్లిదండ్రుల పేరు నిలబెట్టిపోయే సరోజ, వీళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసి సెలవు తీసుకుంటా. ఈ అవకాశం కల్పించినందుకు కమలాకర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు, సెలవు. థ్యాంక్ యూ సార్, చక్కటి విషయాన్ని మాకు వివరించారు. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచాల సాయి సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సమాజాన్ని మార్చడం కోసం చాలామంది రకరకాల పద్ధతులు ఎంచుకుంటూ ఉంటారు. దాంట్లో మేము మీడియా రంగం ఎంచుకున్నాం. మీడియా రంగం ఎందుకు ఎంచుకున్నామంటే సమాజంలో మనందరం కలిసి ఉంటున్నాం. ముఖ్యంగా సామాన్యులు 85% మంది ఉన్నారు. ఈ సామాన్యుల గురించి, వాళ్ళు పడే కష్టాల గురించి ఒక అస్త్రంగా ఉపయోగపడాలని నంబర్ 1 న్యూస్ ఛానల్ అని ప్రారంభించడం జరిగింది. అయితే మాకు ఈ దాదాపు ఈ 1 మంత్ నుంచి 4 వారాల నుంచి 4 జిల్లాలు వెళ్ళాం. నిన్న బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది. ఈ మార్గం మధ్యలో మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది మనుషులు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బహు భయం, ఆందోళన, ఏమవుతుందో ఏంటో, ఉద్యోగాలు రావట్లేదు, ఓ భయం. అలాగే చాలామంది ఈరోజు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే మన ఎగ్జామ్స్లో పాస్ అవుతామో లేదో, బాగా రాసిన వాళ్ళు కూడా ఈరోజు చాలామంది అనుమానంతో, భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా మన సోదరి మన పద్మ గారు చెప్పినట్లుగా గతంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మనకి అమ్మమ్మలో, తాతయ్యలో వాళ్ళు మనకి ఒక కౌన్సిలింగ్, మన ఇప్పుడు భాషలో కౌన్సిలింగ్, అప్పుడు వాళ్ళు ఒక పాత కథలు చెప్తా మనకి ఒక భయాన్ని పోగొట్టేవాళ్ళు. ప్రస్తుతం అది లేదు. ఈ కుటుంబాలు విడిపోవడం, చిన్న చిన్న కుటుంబాలు అవడం, ఎవరికి వాళ్ళు అవడం. మరి ఈ పరిస్థితుల్లో మరి కమలాకర్ గారు ఈ హిప్నాటిజం ద్వారా ఇప్పటి వరకు కూడా తన చిన్నతనం నుండి మరి అనేక మందిని, అనేక వేల కుటుంబాలని ఈరోజు ఆయన రాసిన బుక్స్ ద్వారా కానీ, ఆయన చేసిన ప్రదర్శనల ద్వారా కానీ అనేక వేల మంది బాగుపడే ఉంటారు. అలాగే చాలామంది మనం చూస్తున్నాం ఈ రోజున జైలుల్లో మగ్గుతున్న వాళ్ళు, క్షణిక ఆవేశంలో వాళ్ళు నేరాలు చేయడం, ఆ తర్వాత బాధపడడం, శిక్షలు పడడం, జైల్లో మగ్గిపోతున్నారు, నేరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ కౌన్సిలింగ్ లేకపోవడం వల్లనే. మరి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత చక్కగా ఒక కుటుంబం మొత్తం కూడా కమలాకర్ గారు కానీ, వారి సతీమణి పద్మ గారు కానీ, అలాగే వాళ్ళ పాప సరోజరాయ్ మరి ఈ రోజున మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల బాటలోనే ఈ సమాజానికి సేవ చేయాలంటూ వస్తున్నందుకు ఒకసారి వాళ్ళ కుటుంబానికి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరు బాగా. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని అంతా కూడా, ఎందుకంటే వాళ్ళు ఆయనకున్న తెలివితేటలకి ఒక మంచి పెద్ద బిజినెస్లు పెట్టుకోవచ్చు వాళ్ళ కుటుంబం అంతా కూడా. మాలాగానే ఒక ఛానల్లో లేదంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీయో పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే సమాజానికి సేవ చేయాలని, మనందరి కోసం, సామాన్య ప్రజల కోసం. మరి ఈ రోజున
సరోజరాయి కూడా రావటం ముఖ్యంగా అభినందనీయం. మరి మా ఛానల్ తరపున ప్రతి వారం కూడా ఒక కౌన్సిలింగ్ మాదిరిగా ఒక స్లాట్ కేటాయించి మరి వీళ్ళ కుటుంబంలో ఒకరోజు తండ్రి, ఒకరోజు తల్లి, ఒకరోజు ఆ పిల్ల, ముగ్గురిని కూడా ఇంట్రడ్యూస్ చేసి మన ఛానల్ తరపున ప్రతి వారం కూడా ఒక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం సరోజరాయ్, ఎందుకంటే ఈరోజు 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఈరోజు ఒక యంగ్స్టర్గా, అందులో ముఖ్యంగా మహిళలు ముందుకు రావట్లా, మరి ఈరోజు సరోజరాయ్ రావడం అభినందనీయం. ఈ మధ్య నేను ఇంటర్వ్యూస్ చేసేప్పుడు కొంతమంది మంత్రుల్ని వాళ్ళని అడుగుతూ ఉంటా, కాబట్టి మీ తర్వాత మీ అబ్బాయిని కూడా రాజకీయాల్లో తీసుకొస్తారంటే అబ్బాయి లేదని తీసుకురావట్లేదు అంటారు. అలాగే ఒక సినిమా యాక్టర్ని కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటే పనికి రాకపోతే కదా సినిమా హీరో అయ్యేదని, అంటే దేనికి పనికి రావడం, సినిమా హీరో అవుతాడంట. మనందరం వాళ్ళు భరిస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసే చేష్టలని కూడా. మరి రోజున ఏ ఫీల్డ్లో కూడా ఆ ఫీల్డ్లో తీసుకురావట్లా, ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబ్బాయి బాగా మంచి పొజిషన్లో ఉండాలి, అమెరికా వెళ్ళాలి, కోట్లు వాళ్ళు సంపాదించిన కోట్లన్నీ కూడా వాడు జాగ్రత్త చేసుకోవాలని. కానీ ఈరోజు ఇంత విజ్ఞానాన్ని తల్లిదండ్రుల ద్వారా ఒక వారసత్వం పుచ్చుకొని మరి మన ముందుకు వస్తున్న సరోజరాయిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇస్తున్నాను. మరొకసారి హ్యాపీ బర్త్డే టు సరోజరాయ్. రామచంద్ర గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుచున్నాను. స్టేజ్ హిప్నాటిజం షో ప్రోగ్రాం గాను ఈనాటి కార్యక్రమానికి అడిగినదే తడువుగా నేనున్నాను మీ అందరికీ అంటూ సామాన్యుడికి అందుబాటులో ఉంటున్న మన నంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కౌన్సిలింగ్ ప్రాధాన్యతను గుర్తించాలని తెలియడం నిజంగా అభినందించాల్సిన విషయం. వారికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వారికి పేరు పేరున మైండ్ అండ్ పర్సనాలిటీకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈనాడు అమ్మాయి జన్మదినం కాబట్టి కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సరైన కళాభవన్ ప్రేక్షకుల ముందు జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా సరోజారాయి ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారికి ప్రేక్షకులందరి మీ అందరి ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరి సమక్షంలో జరుపుకోవడం నిజంగా ధన్యవాదాలు అందరికీ. ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు నంబర్ 1 టీవీ న్యూస్ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ గారికి, సామల వేలు గారికి, మిమిక్రీ శ్రీనివాస్ గారికి, తోట రాజేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి హీరోయిన్ అయిన సరోజారాయికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమ
సూత్రధారులు పాత్రధారులైన హిప్నో కమలాకర్ పద్మా కమలాకర్ గారికి కూడా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమము హిప్నాటిజం షో ఏదైతే మీరు ఉత్సాహంతో చూడడానికి ఎంతో ఉత్సాహాన్ని ఉత్సుకతను చూపిస్తున్నారో ఆ కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందని తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. Everybody, I am Saroja Roy, Hypno Saroja Roy. నేడు ద యంగెస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ హిప్నాటిస్ట్ గా నా తొలి ప్రదర్శన ఇస్తున్న నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా నమస్సుమాంజలి. అమ్మగారు 1990లో మా నాన్నగారి శిక్షణ మీద ఆవిడ తొలి ప్రదర్శన ఇచ్చారు రాజమండ్రిలో. దాని అనంతరం 25 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఏ మహిళ స్టేజ్ హిప్నాటిజం ప్రదర్శన ఇవ్వడానికి ముందుకు రాలేదు. మీలో ఎంతమందికి హిప్నాటిజం అంటే తెలుసు? హిప్నాటిజం అనేది మాటలతో ఒక మనిషిని ప్రేరేపించే ప్రక్రియ. ఇది ఏం మంత్రమో కాదు, తంత్రమో కాదు. మరి మీలో ఎంతమంది హిప్నాటిజం చేయించుకోవాలనుకుంటున్నారు? ఇవాళ నిద్రపోతున్నట్టుగా ఊహించు. ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. మనకుండే 5 సెన్సర్స్ ద్వారా మన మెదడుని ప్రోగ్రామింగ్ చేసి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ అందులో వేసుకోవచ్చు. ఇంకోటి కావాలంటే మళ్ళీ చేయవచ్చు. ఏంటండి అది? గుంటూరు మిర్చి. నేను ఎవరి తల మీద అయితే చేపెట్టానో వాళ్ళకి మాత్రమే నా మాటలు వినిపిస్తుంది. నేను ఇప్పుడు నిన్న ఒక మునీశ్వరుడుగా మార్చేస్తున్నాను. పద్మాసనం వేసుకొని కూర్చొని తపస్సు చేసుకుంటున్నాం. ఇంకా పైకి లేచిపోతుంది మీ శరీరం, ఇంకా పైకి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా మారిపోతుంది. మనం మనుషులం. మనల్ని మనం గుర్తిస్తే ఈ విశ్వాన్నే జయిస్తాం. మనం చేయలేకపోతున్నామని కాదు, మనం ప్రయత్నించట్లేదు. ముందు ప్రయత్నించండి.